హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి 24th మే షిఫ్ట్ 1 యొక్క ఎగ్జామ్ అనమాట. ఏదైతే ఈరోజు మార్నింగ్ జరిగిందో 24th మే షిఫ్ట్ 1 యొక్క ఎగ్జామ్. సో దానికి సంబంధించిన పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చేద్దాం అనమాట. సో మనకు చూసుకున్నట్టయితే 23rd మే రోజున 23rd మే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకైతే నిన్న చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనేది వెరీ టఫ్ వచ్చింది. అట్లీస్ట్ ఒక 5 to 10 క్వశ్చన్స్ కూడా చేయనీకైతే వీలైతే లేదనమాట. ఆ విధంగా ఉండే పేపర్. వేరస్ ఈరోజు చూసుకున్నట్టయితే అనగా 24th మే రోజు చూసుకున్నట్టయితే పేపర్ ఏ విధంగా వచ్చింది షిఫ్ట్ 1 వాళ్ళకి ఏంటి. సో దీన్ని బట్టి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అంటే 25th నుంచి 27th ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది ఒక ఐడియా అవుతుంటుంది అనమాట. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీటిపైన మీరైతే కొంచెం ఫోకస్ అయితే పెడతారని చెప్పేసి ఈ ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేసి పేపర్ అనాలిసిస్ అయితే చేద్దాం అనమాట. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ ఫస్ట్ చూసుకున్నట్టయితే సో మ్యాథ్స్ ఏ విధంగా ఉంది అంటే మోడరేట్ టు హార్డ్ వర్క్కి వెళ్ళింది అని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అంటే అంత డిఫికల్ట్గా ఏం అంతగా అనిపించలేదు, మేము అటెంప్ట్ చేసాము బట్ అంత ఈజీగా కూడా లేదు. సో కొంచెం అయితే టఫ్గానే ఉంది బట్ ఈజీగా కొంచెం కొన్ని చేసే విధంగా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అని చెప్పేసి అన్నారు. సో దాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్టయితే మోడరేట్ టు హార్డ్ వైపు అంటే డిఫికల్టీ వైపు అయితే వెళ్ళింది మ్యాథ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఓవరాల్గా వీళ్ళకి చూసుకున్నట్టయితే 80 క్వశ్చన్స్ ఉంటే అందులోంచి కొంచెం ఒక 20 to 25 కొంతమంది 30 వరకు కూడా చేసాం 35 వరకు కూడా చేసామని చెప్పేసి అంటున్నారు. దీన్ని బట్టి అయితే ఈరోజు చూసుకున్నట్టయితే 24th మే షిఫ్ట్ 1 యొక్క పేపర్ ఏదైతే మ్యాథ్స్ ఉందో సో కొంచెం పర్లేదు మోడరేట్గానే వచ్చిందని చెప్పేసి మనమైతే రివ్యూ అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులోంచి హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్టయితే చాప్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వచ్చినాయంటే సో ట్రిగనోమెట్రిక్స్, నెక్స్ట్ probability, circles and properties of triangles అండ్ ఫార్ములాస్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారనమాట. టైం వేస్ట్ చేయడానికైతే ఎక్కువగా అంటే ఈ యొక్క టైం వేస్ట్ చేస్తే మిగతా సబ్జెక్ట్స్కి వెళ్ళలేరు అన్న ఉద్దేశంతో ఎగ్జామినర్ అయితే ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. క్వశ్చన్స్ కూడా ఆ విధంగానే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ యొక్క విధంగా మ్యాథ్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వస్తే కనుక ఫిజిక్స్ చూసుకున్నట్టయితే ఈరోజు అయితే పర్లేదు కొంచెం అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ మోడరేట్గానే వచ్చినాయని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. వేరేజ్ ఒకటి ఇప్పుడు మ్యాథ్స్ టఫ్గా వస్తే ఫిజిక్స్ ఈజీగా వస్తుంది, ఫిజిక్స్ టఫ్గా వస్తే మ్యాథ్స్ టఫ్గా వస్తుంది, సో ఈజీగా వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రెండు మోడరేట్గానే వచ్చినాయని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అండ్ హైవేటెడ్ చాప్టర్స్ ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి అడిగారంటే థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషన్ ఎ ప్లేన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీకండక్టర్స్, ఆస్కిలేషన్స్ అండ్ గ్రావిటేషన్ ఇట్లాంటి చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ చాప్టర్స్, హై వెయిటెడ్ చాప్టర్స్. ఇవి కాకుండా ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో సో వీటికైతే ఎక్కువ ప్రియారిటీ అయితే మీరు ఇవ్వండి అండ్ అవి కొంచెం ఎక్కువగా చూసుకోండి. అండ్ ఫిజిక్స్లో వచ్చేసి కొంచెం ఫార్ములా బేసిక్ కావచ్చు, డయాగ్రామెటిక్ క్వశ్చన్స్ కావచ్చు, అవి అయితే కొంచెం క్లియర్ కట్గా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే మనకి కెమిస్ట్రీ అయితే పర్లేదు, ఈరోజు కొంచెం ఈజీగా వచ్చింది. అంటే ఎప్పటి నుంచో ఈజీగా వస్తుంది, ఈరోజు ఇంకొంచెం అయితే ఈజీగా రావడం అయితే జరిగిందనమాట. ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇందులో స్కోర్ చేస్తున్నాం అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. కొంతమంది అయితే 30 to 35 వరకు కూడా మేము అయితే కరెక్ట్గా పెడుతున్నాం ఈ యొక్క కెమిస్ట్రీలో అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి అడుగుతున్నారంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, యాసిడ్స్ అండ్ బేసెస్, సొల్యూషన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అటామిక్ స్ట్రక్చర్ ఈ యొక్క చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ కెమిస్ట్రీలో. ఓవరాల్గా మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్టయితే ఈ రోజు ఏది 24th మే షిఫ్ట్ 1 యొక్క రోజు చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అనేది మోడరేట్గా వచ్చిందని చెప్పేసి మనమైతే రివ్యూ అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చి చూసుకున్నట్టయితే ఫిజిక్స్ కూడా పర్లేదు, ఈరోజు అయితే మోడరేట్గానే ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే ఈజీగా అవుతుందన్నమాట. సో ఈ విధంగా పేపర్ అయితే ఈ విధంగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో జెన్యూన్గా కామెంట్ అయితే చేయండి. అంటే మీకు క్లియర్గా ఏదనిపించింది, సో మ్యాథ్స్ ఎలా అనిపించింది, కెమిస్ట్రీ ఎలా అనిపించింది, ఫిజిక్స్ ఎలా అనిపించింది, అండ్ ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట మీ యొక్క కామెంట్ వేరే వాళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఇంత మోడరేట్ టు అంటే ఈజీ టు మోడరేట్గా వచ్చినటువంటి షిఫ్ట్ ఏదైతే ఈ రోజు ఉంది చూడండి 24th మే రోజున చూసుకున్నట్టయితే ఈజీ టు మోడరేట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది కాబట్టి పేపర్. సో దీన్ని బట్టి మనకి నార్మలైజేషన్ ప్రక్రియలో ఏదైనా మార్క్స్ అనేవి డిడక్ట్ చేశారా ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళకి అని చెప్పేసి మనకి నెక్స్ట్ షిఫ్ట్ అవుతున్న కొద్దీ తెలుస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనకి పేపర్ అనౌన్స్మెంట్స్ అవి ఇవన్నీ వస్తాయి. సో దాని కొరకు అయితే డెఫినెట్గా నేనైతే మీకోసం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఏం పర్లేదు, మనకైతే మార్క్స్ డిడక్ట్ అయితే చేయరు.
అని చెప్పేసి మనమైతే ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రక్రియలో వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్, ఓకేనా. సో ఈ షిఫ్ట్ వాళ్ళకైతే ఇలా వచ్చింది. అండ్ అన్ని కంపేర్ చేసిన తర్వాత మనకైతే అన్ని 27th కి ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు మనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఏ షిఫ్ట్ అంత ఈజీగా వచ్చింది, ఏ షిఫ్ట్కి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు, ఏ షిఫ్ట్కి డిడక్ట్ చేస్తారు అని చెప్పేసి మనమైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.